బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని సీరియస్ గా తీసుకోలేదు అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఉత్తమ్ ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటే పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు అసెంబ్లీ లాబీల్లో ఛాంబర్లో తిరుగుతూ ఉండడంపై రేవంత్ ఫైర్ అయ్యారు. ఇటీవల ప్రెజెంటేషన్ టైంలో అందరూ సభలో ఉండాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. కానీ ఇదేం వైఖరి? మరి ముఖ్యంగా తమ పార్టీ వైఖరికి సంబంధించి తమ పార్టీ మంత్రి మరి ముఖ్యంగా చెప్పాలంటే అసెంబ్లీలో మంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారంటే ఇటు ప్రతిపక్షాలకు వాళ్ళకు సంబంధించి వాళ్ళని టార్గెట్గా కొన్ని పాయింట్ని రైజ్ చేస్తున్నారంటే పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు అది ఉపయోగపడతాయి కదా, పార్టీ గొంతుకిని బలంగా వినిపించాలి కదా. ఇది శాసనసభలో మాట్లాడుకున్న మాటలు. ప్రస్తుతం దీని గురించే చర్చ జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇదేం వ్యవహారం, ఇలా చేస్తే ఎట్లా అని అర్థం వచ్చేలా కాస్త అసహనాన్ని, అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఇదే వైఖరి ప్రదర్శిస్తే ఎలా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్న సందర్భంలో ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని సీరియస్ గా తీసుకోలేదు కొంతమంది మంత్రులు, కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటూ కూడా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు వాటర్ సంబంధించి నీళ్ల మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. మరి ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి అంశం ఏ స్థాయిలో తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిందో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటే కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ లాబీల్లో ఛాంబర్లో తిరుగుతూ ఉండడంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరి ముఖ్యంగా ప్రెజెంటేషన్ టైంలో అందరూ సభలో ఉండాలి కదా, గతంలోనే చెప్పాను కదా, ఆదేశించాం కదా, అయినా ఇదేం వైఖరి, ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా తీవ్రమైన అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసలు ఇంతకీ ఎవరు, ఏం జరిగింది, ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు, ఎటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది, ఒకవేళ నెక్స్ట్ కనుక ఉండకపోతే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే విప్ కూడా జారీ చేసిన సందర్భం అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. అసలు విప్ జారీ చేసిన తర్వాత కూడా రాలేదా, ఏం జరిగింది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశం మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటే మంత్రులు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ లాబీల్లో కావచ్చు, మరి ముఖ్యంగా ఛాంబర్లు తిరుగుతూ ఉన్నారు తప్ప పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో లేరు అనే అంశం మీద అసలు ఏం జరిగింది, ఎవరెవరి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంది, ఎవరైనా పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడారా ఆయన? అంటే ఒకవైపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలు లాబీలో తిరగడం పైన సీరియస్ గా వ్యవహరించారు. మొన్న ఆల్రెడీ ప్రజాభవన్ లో సేమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రి ఆల్రెడీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, విప్పులకు ఆదేశాలు ఇచ్చారు. అక్కడ ఖచ్చితంగా సభలో ఉండాలి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరిగేటప్పుడు తర్వాత శాసనసభ నడిచేటువంటి సమయంలో సభలోనే ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి. ఏదో చిన్న చిన్న కారణాలతో బయటికి చిన్న కారణాలతో వెళ్ళొచ్చు, కానీ మొత్తం సభ సీరియస్ గా నడుస్తుంటే నీళ్లు నిజాలు అనేటువంటి దానిపైన చర్చ జరుగుతున్న సమయంలో, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలు సభలో ఉండకుండా లాబీలో తిరగడం, బయట తిరగడం, మాట్లాడుతూ ఉండడము, బయటికి వెళ్ళి టైం పాస్ చేస్తూ ఉండడంతో ఆ సీరియస్నెస్ పోతా ఉంది. ఈ ఎమ్మెల్యేలు ఇటు ప్రభుత్వానికి, పార్టీకి కూడా జవాబుదారీగా ఉండాలి అంటే ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా సభకు హాజరు కావాల్సిందే. గైర్హాజరు అవ్వడం, తర్వాత బయటికి వెళ్ళిపోవడం, ఏదో హాజరైనటువంటి దానిపైన సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇది ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలుగుతుంది. ప్రజలు అసెంబ్లీ సమావేశాలను గమనిస్తా ఉన్నారు, అన్ని ఏం జరుగుతుంది అనేటువంటిది. ఆల్రెడీ బీఆర్ఎస్ వాకౌట్, బైకౌట్ చేసి పూర్తిగా సమావేశాలకు బయటకు వెళ్ళిపోయింది. ఈ రోజు బీజేపీ కూడా వాకౌట్ చేసింది సభ నుంచి. ఈ సమయంలో కనీసం ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా సభలో లేకుండా పోతే సభకు విలువేముంది, జనాలు గమనిస్తున్నారు, వాళ్ళు బైకాట్ చేస్తారు, వీళ్ళు వాకౌట్ చేస్తారు, మీరు వాకింగ్ చేస్తా ఉన్నారు బయట అనేటువంటిది చర్చ జరిగే పరిస్థితి ఉంటుంది. సో సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది ముఖ్యమంత్రి. ఇంకా నెక్స్ట్ రేపటి నుంచి జరిగేటువంటి సెషన్ కంటిన్యూషన్ లో ఎవరు బయట తిరిగినా సీరియస్ గా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది మీ పైన అనేటువంటిది హెచ్చరికలు జారీ చేస్తారు. ఈ అంశానికి సంబంధించి ఒక్కసారి ముఖ్యమంత్రి సీరియస్ కావడంతో ఎమ్మెల్యేలంతా కూడా అలర్ట్ అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి రేపటి నుంచి అయినా కనీసం సభలో ఉంటారా, లేదంటే బయట లాబీలో వాకింగ్ చేస్తారా అనేటువంటి చర్చ జరుగుతోంది. కాబట్టి ముఖ్యమంత్రి సీరియస్ అయినటువంటి అంశం పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో బీఆర్ఎస్ ను కార్నర్ చేయాలనేటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే ఈ నిర్ణయం ఉందో దీనికి కనీసం సొంత ప్రభుత్వ ఎమ్మెల్యేలు అందులో సభలో కూర్చోకపోతే ఎట్లా అనేటువంటి సీరియస్ అయ్యారు. వెంటనే విప్పులను పురమాయించారు. ఆది శ్రీనివాస్ గాని, ఐలేను, వీళ్ళందరినీ కూడా వెంటనే బయట తిరుగుతున్న ఎమ్మెల్యేలను వెంటనే వచ్చి లోపల సభలో కూర్చోవాల్సిందిగా నేను చెప్పానని చెప్పండి అని చెప్పడంతో వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్లారు.
వీళ్ళ ఎమ్మెల్యేలని లోపలికి పిలిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ సొంత పార్టీ ఎమ్మెల్యేలకే సీరియస్ లేకపోవడం పైన, ముఖ్యమంత్రి సీరియస్ కావడం పైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అంటే ప్రస్తుతం ఎవరైనా స్పెసిఫిక్గా పిలిచి వాళ్ళకి వార్నింగో లేకపోతే వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భము అదేమైనా జరిగిందా, లేకపోతే ఓవరాల్గా అసహనాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం ఉందా? పార్టీలో ఎటువంటి చర్చ ఉంది మధు? ఎట్లా అంటే కొద్దిమంది ఉన్నారు, కొద్దిమంది మాత్రం బయట తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ప్రతి ఎమ్మెల్యే పార్టీకి ప్రభుత్వానికి ఆన్సరబుల్ గా ఉండాలనేటువంటిది రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. అసలు ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి కార్యక్రమాలను తీసుకుంది. ఒకవైపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంది. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ ని బద్నామం చేస్తా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు, ఇంకా ఫ్యూచర్ లో ఎట్లా ముందుకు పోవాలి, ఈ అన్ని అంశాలపైన సభలో చర్చ జరుగుతుంటే సీరియస్ గా వాటిని వదిలేసి బయటకు ఎందుకు వెళ్ళాలనేటువంటి సీరియస్ అయ్యారు. పర్టికులర్ గా ఒకరిని కార్నర్ చేశాను కాదు, అందరిపైన సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఎవరు సభలో ఉండకుండా సభ జరుగుతున్న సమయంలో సభా సమయాన్ని వేస్ట్ చేసి తమ సొంత అవసరాలకు టైంపాస్ చేయడము, తర్వాత బయటకు వెళ్ళి చిట్ చాట్ చేయడము, మీడియా సంబంధించినటువంటి సభ్యులు సభలో ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి రన్నింగ్ కామెంటరీ చేయడము, దాంతో పాటు సభలో కీలకంగా మద్దతుగా ఉండాల్సినటువంటి సమయంలో, నేర్చుకోవాల్సినటువంటి సమయంలో, ఈవెన్ కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు కూడా సభలో కూర్చుకోవడానికి ఓపిక లేనటువంటి సిచ్యువేషన్. ఇది మొదటిసారి కాదు సచిన్, లాస్ట్ అసెంబ్లీ సెషన్ లో కూడా ముఖ్యమంత్రి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. మీరు కొత్త వాళ్ళు నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది, సభా సాంప్రదాయాలు నేర్చుకోండి, సభ ఎట్లా మూవ్ అవుతుంది, జనరల్ గా ఎట్లా ఆర్డర్ లో పెడతారు సభను, ఏ అంశాలు చర్చకు వస్తాయి, క్వశ్చన్ అవర్ ఎట్లుంటుంది, ఏ అంశాలు ప్రస్తావించవచ్చు, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మీకు ఇది సరైనటువంటి వేదిక, ప్రాసెస్ తెలిసి చూసి నేర్చుకోండి అనేటువంటి గతంలో స్టేట్మెంట్ చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళ లోపల వైఖరి మారలేదు. దాంతో పాటు రీసెంట్ గా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రజాభవన్ లో, ఆ సమయంలో కూడా వారికి హింట్ ఇచ్చారు సభలో ఖచ్చితంగా ఉండాలనేటువంటి. ఈ రోజు డైరెక్ట్ గా సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతుంది. నిన్న ప్రగతి భవన్ లో, ఈ రోజు సభలో అయినా ఉండకపోవడం పైన ముఖ్యమంత్రి సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉంది. రేపటి నుంచి హాజరు కాకపోతే ఇట్లనే బీఆర్ఎస్ ఏమో బీజేపీ వాకౌట్ చేసింది, బీఆర్ఎస్ వాళ్ళేమో పూర్తిగా బైకాట్ చేస్తారు, వీళ్ళు బయటనేమో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాకింగ్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ లాబీలు. రైట్. సో మొత్తంగా అయితే మాత్రం అది అసలు ఏం జరిగిందనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. మొత్తంగా అయితే మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరు మీద ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటే సీరియస్గా తీసుకోవాలి కదా, తీసుకోకపోతే ఎలా? మన ముఖ్యంగా